నమస్తే. నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్నమ్మా. ఓ లేవద్దు. గుడ్ మార్నింగ్ చెప్పు. నువ్వు చెప్తేనే తీసుకుంటా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్. ఓకే రైట్. ఏంది బిడ్డ చేరు తీసేయాలనా? తీసాను. ఎందుకు బిడ్డ? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తల్లి. ఏం కావాలి? అయ్యో 3 అయిందిగా. అయ్యో తీసుకో. నమస్తే అందరికీ, గుడ్ మార్నింగ్. నేను మీ తీన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న అండ్ చిట్టి. ఇలా నా కూతురు డాడీ నేను వస్తా డాడీ అని అంటే తీసుకొని వచ్చిన స్టూడియోకి. స్పెషల్ ఇక్కడ కూర్చొని నాకు మైక్ పెట్టుకో, స్టార్ట్ చేయి, టైం అవుతుందని చెప్తా ఉంది. సో అందరికీ శుభోదయం. నిన్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కీలకమైనటువంటి 3 బిల్లులు పాస్ కావడం జరిగింది. అలాగే భూదార్ బిల్లును కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. సో మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్టుగానే భూమికి కూడా ఒక భూదార్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేయడంతో పాటు అనేకమైనటువంటి భూ సమస్యలకు చెక్ పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని మళ్ళీ అమలు చేయబోతా ఉంది. సో అది అసెంబ్లీలో పాస్ అయింది. అలాగే మండలిలో కూడా పాస్ అయ్యేటువంటి చర్చ జరగబోతా ఉంది ఇవాళ. సో మొత్తానికైతే గతంలో కేసీఆర్ గారి పరిపాలనలో సృష్టించబడ్డ భూ సమస్యలన్నిటికీ చెక్ పెట్టే విధంగా అందరినీ సమస్యలను తీర్చే విధంగా మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు ఈ చట్టాన్ని తీసుకొస్తా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా ఇది కాకుండా ఒక అత్యంత దారుణమైనటువంటి విషయం, అమిత్ షా గారు అంబేద్కర్ గారిని ఘోరాతి ఘోరంగా అవమానించినటువంటి ఘటన నిన్న రాజ్యసభలో జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియోని ఒకసారి చూద్దాం. చాలా ఘోరంగా అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు భారతదేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపాయి. ఒకసారి అమిత్ షా గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. చూసిరా, ఇప్పుడు అందరు అంబేద్కర్ అంబేద్కర్ అంటా ఉన్నారు, ఇది ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ పేరు బదులు దేవుని పేరు తీసుకుంటే 7 జన్మల వరకు స్వర్గం లభిస్తుందని అమిత్ షా గారు అంబేద్కర్ను కించపరిచే విధంగా, అంబేద్కర్ పేరేదో అంటరాని పేరైనటువంటి విధంగా ఆయన వ్యవహరించినటువంటి తీరేదైతే ఉందో ఇది దురదృష్టకరం. ఒక కేంద్ర మంత్రి ఈ విధంగా భారత రాజ్యాంగ నిర్మాత పైన చేసినటువంటి వ్యాఖ్యలు దురదృష్టకరం. ఆయన మంత్రిగా ఉండడానికి ఎలాంటి హక్కు లేదు అని చెప్పి విపక్షాలన్నీ నిన్న ధర్నాకు దిగినాయి. దేశాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ అంబేద్కర్ ఎన్డీఏలో ఉన్నటువంటి కొంతమంది కూడా అమిత్ షా వ్యాఖ్యలు బాధాకరం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల వల్ల భారత రాజ్యాంగం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చూపు మరొకసారి బయటపడ్డదని చెప్పి దేశ ప్రజలంతా నిరసన దిగుతా ఉన్నారు. ఈరోజు అర్ధరాత్రి వరకు అమిత్ షాని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాల్సిందే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అల్టిమేటం జారీ చేసింది. అలాగే చాలామంది దేశ ప్రజలు కూడా ఈయన అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మలు నలగబెడుతూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మల్లికార్జున ఖర్గే గారు ఏం మాటలు కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది కానీ అది కవర్ కాలేదు. దేశవ్యాప్తంగా ఒకేసారి బగ్గుమన్నది అమిత్ షా వ్యాఖ్యల పైన. అమిత్ షా ఓ వైపు అయితే రాజ్యసభలో మాట్లాడుకుంటూ అంబేద్కర్ 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 అంటారు. ఈ ప్లేస్లో దేవుణ్ణి కొలవండి, 7 జన్మల వరకు స్వర్గం దొరుకుతుందని చెప్తా ఉన్నాడు. దేవుణ్ణి కొలిస్తే స్వర్గం దొరకదా తర్వాత విషయం. అంబేద్కర్ని ఎందుకు అవమానించుతా ఉన్నావు, అంబేద్కర్ పేరు ఎందుకు ఉచ్చరించొద్దని చెప్తా ఉన్నావు అనేది అసలైనటువంటి వాదన తెరపైకి వచ్చింది. ఇక్కడ నిన్న అదానీ అంశం, ఆ తర్వాత మోదీ అంశం, ఇది తెలంగాణ వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా వాళ్ళిద్దరి చీకటి ఒప్పందాలను బయట పెట్టాలి, దానిపైన దేశ ప్రధాని మాట్లాడాలి, భారతీయ జనతా పార్టీ దానిపైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి, ఆయనతో మాకు సోపతి లేదనేటువంటి డిమాండ్లతోటి నిన్న రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం జరిగింది. స్వయాన ముఖ్యమంత్రి రోడ్డు మీద బైఠాయించి వాళ్ళ చీకటి ఒప్పందాలను బహిర్గతం చేయాలనేటువంటి మాట నిన్న డిమాండ్ చేసిన. అలాగే సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ అదానీ ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పి ఫ్లకార్డులు పట్టుకొని వాళ్ళు డ్రామా షురూ చేసిరు. అదానీ గారిని అంటే బీజేపీకి బాధపడాలి కానీ బీఆర్ఎస్ ఎందుకు బాధపడుతుందో ఎవరికి అర్థమవుతలేదు.
బీజేపీ చేస్తే ఓ లెక్క ఉంది బీజేపీ వాళ్ళు చేస్తే బీజేపీ వాళ్ళు ప్రతి విమర్శ చేయొచ్చు, అనుకోవచ్చు, వాళ్ళు ఇంకోటి చేయొచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అమిత్ షా గారి గురించి మాట్లాడినా, మోడీ గురించి మాట్లాడినా, అదాని గురించి మాట్లాడినా వీళ్ళు ఉలికి పడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇది వీళ్ళ కథ. సరే, ఏదేమైనప్పటికీ కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ అలజడికి భారతీయ జనతా పార్టీ బాధ్యత వహించాలి. దేశవ్యాప్తంగా అమిత్ షా దిష్టి బొమ్మలు తగలబడతా ఉన్నాయి. ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనేటువంటి డిమాండ్ తెరపైకి వస్తూ ఉంది. అమిత్ షా వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారో ఒకసారి కామెంట్ రూపంలో లేదంటే పోల్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నిన్న పార్లమెంట్ దగ్గర అంబేద్కర్ ఫోటోలు పట్టుకున్నటువంటి ఫోటోలు మనం చూడొచ్చు. దాంట్లో సాయి చిన్నోడు పోయినా చూడు. కూర్చోబెట్టిడా. ఎవరైనా సమర్థిస్తారా? ఇంకా అది నిన్న బగ్గుమన్నది మొత్తం విపక్షం అంతా. రైట్గా ఒకసారి మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే కూర్చోబెట్టిడా అటు పోయి కూర్చోబెట్టడానికి ఈడ కూర్చోవాలని ఉంది. తీసుకుపోదులే, ఆడ రెడీ కాలే ఇంకా. గట్టిగా ప్రభాత వెలుగు దినపత్రిక. అదానీ అవినీతిపై జేపీసీ వేయాల్సిందే, లేదంటే రాష్ట్రపతి భవన్ ముట్టడిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. అదానీ ఇష్యూపై బీఆర్ఎస్ వైఖరేంటో చెప్పాలని డిమాండ్. మోదీకి భయపడే అదానీపై కేసీఆర్ మాట్లాడలేదని ఫైర్. పీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ అడ్డుకున్న పోలీసులు, రోడ్డుపై బైఠాయించిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు. బీజేపీ అదానీ అవినీతిపై జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రపతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. అదానీ అవినీతి, మణిపూర్ హింసకు వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పీసీసీ ఆధ్వర్యంలో బుధవారం చలో రాజ్భవన్ చేపట్టారంటూ ఒక వార్తను చూస్తున్నాం. బుధవారం చలో రాజ్భవన్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీగా వస్తున్న సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అంటూ చాలా మంది అగ్రనాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా. ఏంది బిడ్డ? చల్లగుందా? ఓకే. కొద్దిగా నా బిడ్డ వచ్చింది, డిస్టర్బెన్స్ అయినా ఏమనుకోకండి. తను చూస్తా వస్తా అంటే తీసుకొచ్చిన. ధరణి అడ్డుపెట్టుకొని లక్షల కోట్ల భూదందా. దాంతో పోలిస్తే కాళేశ్వరం అవినీతి చాలా చిన్నది అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటుండు. ఇక హైదరాబాద్ పరిధిలోనే 15,000 ఎకరాల చేతులు మారినాయి. భూ ఆక్రమణలపై త్వరలో ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామని బట్టి విక్రమార్క ప్రకటించారు. ధరణి అడ్డు పెట్టుకొని 1,50,000 కోట్ల ఎక్కువ చేసిరు. ఎక్కడ 1,50,000 కోట్ల ఎక్కువ దాంట్లో. లగచర్ల కేసులో 25 మందికి బెయిల్. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, ఇతర ఆఫీసర్లపై దాడి కేసులో నిందితులకు బెయిల్ లభించింది. పట్నం నరేందర్ రెడ్డి సహా 25 మందికి నాంపల్లి సెషన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సో లగచర్ల కేసులో నిందితులకు బెయిల్ వచ్చింది. ఇక భూముల లొల్లులకు భూభారత్తో చెక్కు. రైతులు కోర్టుకు వెళ్లే తిప్పలు లేకుండా అప్పీళ్లు, ల్యాండ్ ట్రిబ్యునల్, మండలం, డివిజన్, జిల్లా స్థాయిలో పరిష్కార మార్గాలు. తెలంగాణ భూభారతి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సర్కార్ 33 మాడ్యూల్స్ స్థానంలో ఇక 6 మాడ్యూల్స్. పట్టాదారుతో పాటు అనుభవదారు కాలం, మాన్యువల్ గా రికార్డుల నిర్వహణ. అధికారులు తప్పులు చేస్తే క్రిమినల్ చర్యలు. ప్రతి సర్వే నెంబర్కు జియో కోఆర్డినేట్స్. సర్వే తర్వాత వ్యవసాయేతర ఆబాది జాగాలకు భూదార్ నెంబర్. యాజమాన్య హక్కుల మీద మాత్రమే సివిల్ కోర్టుకు. ప్రభుత్వ భూముల రక్షణ. పార్ట్ బి ల్యాండ్స్ కు పరిష్కారం. 9 లక్షల సాదా బైనామా దరఖాస్తులకు లైన్ క్లియర్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కబ్జా భూములు వెనక్కి, ఆక్రమించుకున్నోళ్లను వదిలేది లేదని మంత్రి పొంగులేటి. ధరణి బంగాళాఖాతంలో పడేసి భూభారతిని తెస్తున్నాం. హరీష్ రావు సలహాలు కూడా తీసుకున్నాం. 1000 పుస్తకాలు చదివిన పెద్ద మనిషి ఘనకార్యమే ధరణి. ఉన్న సమస్యలకు తోడు కొత్త సమస్యలను తెచ్చిపెట్టిండు. మానవ సంబంధాలను ధరణి దెబ్బతీసిందని వ్యాఖ్య. గ్రామానికో రెవెన్యూ అధికారిని నియమిస్తామని ప్రకటన. కొందరిని డైరెక్ట్ గా రిక్రూట్ చేసుకుంటామని వెల్లడి అంటూ ఒక వార్త. ఇక 4 ఏళ్లుగా రైతులను తిప్పలు పెడుతున్న భూ సమస్యల వివాదాలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ధరణి ROR 2020 చట్టం స్థానంలో తెలంగాణ భూభారతి ROR
2024 బిల్లును తీసుకొచ్చింది. రైతులకు ఇబ్బంది లేకుండా భూ సమస్యలను ఫీల్డ్ లెవెల్లోనే సులువుగా పరిష్కరించడమే కాకుండా ప్రభుత్వ భూములను కాపాడడంతో పాటు తప్పులు చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లును రూపొందించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న చట్టంలో సివిల్ కోర్టుకు వెళ్లడం తప్పితే అప్పీల్కి అవకాశం లేకుండే ఇప్పుడు అనేకమైనటువంటి వెసులుబాట్లను రైతులకు కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. భూభారతితో ఈ ధరణి సమస్యకు చెక్ పెట్టే విధంగా ఇవాళ బిల్ తీసుకొచ్చింది. ఇది ఇట్లుంటే ఇక గురుకుల పిల్లలతో రాజకీయాలు వద్దు, స్టూడెంట్ల బావు కోసం సలహాలు ఇవ్వండి. సీతక్క 655 స్కూళ్లకు సొంత బిల్డింగ్స్ లేవు, నిర్మిస్తాం. గత 10 ఏళ్లలో 62 మంది పిల్లలు చనిపోయారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగకుండా ఆహార భద్రతా కమిటీలు ఏర్పాటు చేశాం. పెండింగ్ బిల్లుల విడుదల కంటిన్యూ ప్రాసెస్ అని వెల్లడి. గురుకుల పిల్లలతో రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు మంత్రి సీతక్క హితవు పలికారు. స్టూడెంట్లు దేశ భవిష్యత్ అని వారి బావు కోసం సలహాలు సూచనలు ఇవ్వాలని సూచించారు. గురుకులాల బావు కోసం అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. బుధవారం అసెంబ్లీలో గురుకులాల స్కూళ్లపై చర్చ జరిగింది. ఇందులో ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 655 గురుకులాలను సొంత బిల్డింగ్స్ లేవని వాటికి భవనాలు నిర్మిస్తామని తెలిపారు. గురుకులాల్లో ఇటీవల జరుగుతున్న అయ్యో ఏంటి బిడ్డ పోతావా, ఇంటికి పోతావా? డబ్బులు కావాలంటే ఆడుకుంటాడు. ఏం లేదు, డబ్బులతో ఏం లేదు, ఇట్లా ఆడుకుంటుంది అంతే. డబ్బులు కావాలన్నా బిడ్డ? ఇప్పిస్తా, అంకుల్ దగ్గర ఉంటాయి, నేను పెట్టుకోను కా బిడ్డ. 20 ఓకే, మళ్ళీ ఇవ్వాలి సాయంత్రము, ఓకేనా? ఓకే, బాయ్ చెప్పు మరి అందరికి చెప్పు. నాకేనా? కెమెరా చూసి చెప్పు, అందరికి బాయ్ అని చెప్పు. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, అందరికి బాయ్ అను. అందరి బాయ్ బాయ్. రైట్గా స్కూల్ విద్యార్థులతోని ఏది గురుకుల పిల్లలతో రాజకీయాలు వద్దని చెప్పి సీతక్క నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రకటన చేసింది. గురుకుల పిల్లలతో రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు మంత్రి సీతక్క హితవు పలికారు. స్టూడెంట్ల దేశ భవిష్యత్తు. నేను ఎగ్జాక్ట్ టైంకి 10 గంటల వరకు సభలో నేను ఫస్ట్ క్వశ్చన్ నాదే 317 జీవో మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన. గురుకుల పిల్లలతో రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు మంత్రి సీతక్క హితవు పలికారు. స్టూడెంట్లు దేశ భవిష్యత్ అని వారి బావు కోసం సలహాలు సూచనలు ఇవ్వాలని సూచించారు. గురుకులాల బావు కోసం అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. బుధవారం అసెంబ్లీలో గురుకులాలు స్కూళ్లపై చర్చ జరిగింది. ఇందులో ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 655 గురుకులాలకు సొంత బిల్డింగ్స్ లేవని వాటికి భవనాలు నిర్మిస్తామని తెలిపారు. గురుకులాల్లో ఇటీవల జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు బాధాకరం. ఇలాంటివి రానున్న రోజుల్లో జరగకుండా అధికారులతో టాస్క్ ఫోర్స్ ఫుడ్ క్వాలిటీపై ఆహార భద్రత కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పి నిన్న సీతక్క మండల్లో తెలియజేశారు. ఇక ఇవాల్టి నుంచి బుక్ ఫేర్, హైదరాబాద్ బుక్ ఫేర్ ను గురువారం నుంచి ఈ నెల 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. సుమారు 350 స్టాల్స్ ఏర్పాటు చేశారు. 210 మందికి పైగా ప్రచురణకర్తలు, డిస్ట్రిబ్యూటర్లు పుస్తకాలను బుక్ ఫేర్ లో ప్రదర్శిస్తారు. నేను కూడా పోయేది ఉంది అక్కడికి, పోతా. సంక్షోభంలో పౌల్ట్రీ రైతు. ఇక రాష్ట్రంలో పౌల్ట్రీ రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. కోడి పిల్లలు, దానా, మెడిసిన్ సరఫరాదారులు, కోళ్లను కొనుగోలు చేసే ట్రేడర్లు లాభాలు గడిస్తుండగా పౌల్ట్రీ రైతులు మాత్రం ఆర్థికంగా నష్టపోతుంది. చాలా ఇంపార్టెంట్, చాలా ఇబ్బంది. వాళ్ళకు 5 రూపాయలు కూడా వస్తలేవాట, కిలకు 5 రూపాయలు, 6 రూపాయలు కూడా వస్తలేవాట. బాబు అని వేములవాడ మిత్రుడే ఉంటాడు, అదేందో ఇది కంపెనీ వాడు మంచిగా అవుతున్నాడు. వెంకాబు బింకాబు అందరూ బాగుపడుతున్నారు, కానీ రైతులకు నష్టం జరుగుతుంది. రంజిత్ రెడ్డి ఉన్నాడు, రైతులకు ఏమవుతుంది, ఎక్స్ఎంపీ, వాళ్ళకి సంబంధించింది పెడితే నష్టపోతున్నారు. అంబేద్కర్ ను అవమానిస్తే దేశం క్షమించదు. అమిత్ షా కామెంట్స్ పై మండిపడ్డ రాహుల్ గాంధీ. కేంద్ర మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్. మంత్రి పదవిలో నుండి తొలగించాలన్న ఖర్గే. ఉభయ సభల్లో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు నిన్న. కాళేశ్వరం అప్పులు ప్రభుత్వమే కట్టాలి. ప్రాజెక్టు చేతికొచ్చేదాకా అసలు మిత్తిలు చెల్లించక తప్పదు. జ్యుడిషియల్ కమిషన్ ముందు రిటైర్డ్ ఐఏఎస్ రజత్ కుమార్ వెల్లడి. తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయింది. మహారాష్ట్ర వైపు ముంపు ఉండడంతో మేడిగడ్డకు బ్యారేజీ షిఫ్ట్. ఫౌండేషన్ కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే బ్యారేజీ కుంగింది. క్వాలిటీ కంట్రోల్, O&M నిర్లక్ష్యమా
నిర్లక్ష్యం కారణం కావచ్చు. బ్యారేజీ కుంగితే ప్రభుత్వానికి ఏం సంబంధం, చూసుకోవాల్సిన బాధ్యత ప్రాజెక్టు అధికారులదేనన్న రజత్. నిధుల కోసం సప్లిమెంట్ బడ్జెట్ కేటాయింపులు ఎస్కే జోషి. నేడు ఓపెన్ కోర్టు విచారణకు సోమేష్ కుమార్, స్మితా సబర్వాల్ కూడా హాజరు కాబోతా ఉన్నారట. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని, అది పూర్తయి ఆదాయం జనరేట్ అయ్యేదాకా ప్రాజెక్టుకు సంబంధించిన అప్పులు అసలు వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే కట్టాల్సి ఉంటుందని ఇరిగేషన్ శాఖ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ రిటైర్డ్ ఐఏఎస్ రజత్ కుమార్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు పూర్తయ్యాక ఇండస్ట్రీల అవసరాలు, తాగునీటి అవసరాలు, చేపల పెంపకం వంటి ద్వారా ఆదాయం సమకూరుతుందని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం జ్యుడిషియల్ ఈ ప్రాజెక్టు ద్వారా ఇవి వస్తాయట. మరి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఇవి వస్తున్నాయా? ఏడా నేర్చిరా? కేసీఆర్ నమ్ముకొని దిగిరు మీరు, ఖతం అంతే. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ నిర్వహిస్తున్న ఓపెన్ కోర్టు విచారణకు బుధవారం రజత్ కుమార్ తో పాటు రిటైర్డ్ సిఎస్ శైలేంద్ర కుమార్ జోషి హాజరయ్యారట. ఉచ్చు బిగిస్తా ఉంది కాళేశ్వరం కథ, అటు కరెంటు కథ, ఇటు ఈ ఫార్ములా రేసు అన్ని. ఇక జనవరి 2 నుంచి 20 వరకు టెట్, 10 రోజులు 20 సెషన్లో పరీక్షలు. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ను జనవరి 2 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. 10 రోజుల పాటు 20 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్టుగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు బుధవారం పరీక్షల షెడ్యూల్ను రిలీజ్ చేశారు. జనవరి 2, 5, 11, 12, 18, 19, 20 తేదీల్లో పేపర్ 2 పరీక్ష, తర్వాత 8, 9, 10 తేదీల్లో పేపర్ 1 ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు సెకండ్ సెషన్ ఎగ్జామ్ ఉంటుంది. పూర్తి స్థాయి షెడ్యూల్ను స్కూల్ education.telangana.gov.in వెబ్సైట్లో పెట్టినట్టుగా ఆయన పేర్కొన్నారు. ఇక ముంబై తీరంలో లాంచీ బోల్తా, 13 మంది దుర్మరణం. నేవీ స్పీడ్ బోట్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇక ప్రమాద సమయంలో లాంచీలో 110 మంది ఉన్నారట, బోట్లో 4. 97 మందిని రక్షించిన నేవీ, తర్వాత కోస్ట్ గార్డ్ సిబ్బంది. నిన్న సముద్రంలో మునిగిపోతున్న లాంచీ ఇక్కడ ఉంటే లాంచీలో ఉన్న వారిని రక్షిస్తున్న రెస్క్యూ టీం చాలా మందిని రక్షించారు. కానీ మొత్తం మీద పాపం చాలా ఘోరం. వాడు ఉరికొచ్చి దాన్ని కొట్టి పడేసారు. అయితే 13 మంది దుర్మరణం అని చెప్తా ఉన్నారు. మరి ఎంతమంది అని నేవీ స్పీడ్ బోట్ ఢీ కొట్టడంతో ప్రమాదం సమయంలో లాంచీలో 110 మంది, బోట్లో 4. 97 మందిని సురక్షితంగా నేవీ కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించారట. లాంచ్లో 10 మంది, బోట్లో 4. 114 మొత్తం. 114 అంటే 13 మంది చనిపోయారా? ఇగో సముద్రంలో మునిగిపోతున్న లాంచీ. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలో తేడా లేదు, ప్రజలను వంచడం, రాష్ట్రాన్ని దోచుకోవడమే వాళ్ళ పని అని కిషన్ రెడ్డి. రేవంత్, కేసీఆర్ నాణ్యాన్ని బొమ్మ బొరుసలు అంటే ఒకరి మీద ఒకరు దొంగ ఏడుపులు అని చెప్పి కిషన్ రెడ్డి గారు విమర్శ చేస్తూ ఉండు. కిషన్ రెడ్డి గారు ఉంటే కేసీఆర్ సంకల, లేకపోతే మైహోం రామేశ్వరరావు సంకల. క్యాన్సర్ కు వ్యాక్సిన్ రెడీ చేస్తున్న రష్యా కొత్త ఏడాదిలో ప్రజలకు ఫ్రీగా పంపినట. క్యాన్సర్ ను సమర్థవంతంగా అడ్డుకునే వ్యాక్సిన్ సిద్ధం చేస్తున్నట్టు రష్యా ప్రకటించింది. వ్యాక్సిన్ తయారీ ప్రస్తుతం తుది దశలో ఉందని, కొత్త ఏడాదిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది. క్యాన్సర్ తో బాధపడుతున్న రష్యాలకు ఈ వ్యాక్సిన్ ను ఫ్రీగా అందించనున్నట్లుగా రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్. క్యాన్సర్ మెయిన్ గా క్యాన్సరు, HIV, ఆ తర్వాత ఈ ఫ్లూస్ వస్తున్నాయి కదా, వాటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మరి వ్యాక్సిన్ ఇవి తయారు కాగానే కొత్త రోగం పుడుతుంది, కొత్తది. ఎందుకంటే గత్తర బిత్తర అంది అన్ని. రైట్, ఒకసారి ఇక ఆంధ్రజ్యోతి చూసే కంటే ముందు అమిత్ షా గారు అంబేద్కర్ పైన చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా? 81% మంది అసలు సమర్థించమనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఆర్టీసీ డ్రైవర్ల నోటిఫికేషన్ గురించి గుర్తు చేయండి అన్న అని చెప్తా ఉన్నారు. విద్యారంగానికి వెన్నుముకగా రాజకీయం కోసమే మాట్లాడతారన్న. అంబేద్కర్ అంటే మీరు కూడా రాజకీయం కోసమే మాట్లాడతారు. మిమ్మల్ని చదువుతున్నప్పటి నుంచి చూస్తున్నా, ఫాలో అవుతున్నా. ఒక్కడిని అన్న మాట్లాడు అంబేద్కర్ గురించి. అంబేద్కర్ అంటే మీరు కూడా రాజకీయం కోసం మాట్లాడేది, కొంచెం క్లారిటీగా పెట్టు బాయ్ సాబ్. విద్యారంగాన్ని వెన్నుముకగా ఉన్నటువంటి SSC ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ గురించి గత 15 రోజుల సమ్మెబాటలో ఉన్న 2200 ఎంప్లాయీస్ గురించి, SSA గురించి ఆల్రెడీ చర్చ జరుగుతూ ఉంది. దాంట్లో మండల సర్వశిక్ష అభియాన్ గురించి నడుస్తుంది. అది క్యాబ్ డ్రైవర్లకు 2012లో కిలోమీటర్ ధర ఎంత ఉందో 2024లో కూడా అంతే ధర ఉంది. కిలోమీటర్ రేట్ చాలా తక్కువ, డీజిల్ పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఓలా, ఊబర్, ర్యాపిడో కంపెనీలు దోచుకుంటున్నాయని చెప్తా ఉన్నారు. ఇదైతే కరెక్ట్, నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నా. అవును, అది వాడు 30% తీసుకుంటాడ అన్న. ఈడబ్ల్యూఎస్ సవరించిన తర్వాతే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్తా ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ పని చేస్తలే, డోంట్ వరీ. విజయ డైరీ మిల్క్ బిల్లు రాలేదట. అయ్యో, ఈ విజయ డైరీ వాళ్ళకు 2-3 రోజుల నుంచి చెప్తా ఉన్నా, ఆ బిల్లులు ఎందుకు ఇస్తలేరా చూడ్రి. టీచర్ల కార్య నియామకాలు ఇవ్వండి, లేదని వాటి గురించి కూడా మాట్లాడండి దయచేసి అని చెప్తా ఉన్నారు. తప్పకుండా ఓకే.
సరే, దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఎక్కువ మందికి చేరేలా చూడండి. ఆంధ్రజ్యోతి చూస్తే ద్వితీయ శ్రేణి నగరాల్లో 30,000 ఐటీ ఉద్యోగాలు. ఇక తొలి విడతలో 5 జిల్లాల్లో కంపెనీల ఏర్పాటు. ఇక ఐటీ సర్వ్ అలయన్స్తో ప్రభుత్వం భారీ ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ఐటీ ముఖ చిత్రమే మారిపోయే నిర్ణయం ఇదని చెప్పేసి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అంటున్నారు. అదానికి ప్రధాని అండ, ఇద్దరు కలిసి దేశం పరువు తీశారు. కాంగ్రెస్ 75 ఏళ్లలో పెంచిన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. అదాని అవినీతిపై జేపీసీ ఎందుకు వేయడం లేదు? బీఆర్ఎస్ ప్రజల వైపా, అదాని వైపా? అదాని ప్రధాని వైపా? ఆ పార్టీ వైఖరింటో కేసీఆర్, కేటీఆర్, హరీష్ చెప్పాలి. మోదీ జైల్లో పెడతారనే భయంతోనే మాట్లాడడం లేదు. జేపీసీపై బీఆర్ఎస్ డిమాండ్ చేస్తే అసెంబ్లీ తీర్మానం చేస్తామని చెప్పి అంటా ఉన్నారు. నిరసన తెలిపే హక్కు సీఎంకు ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి. టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్, సీఎం మంత్రులు నేతల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ముందు రోడ్డుపై బైఠాయించిన సీఎం అంటూ ఇక్కడ చూస్తాను. రోడ్డుపై బైఠాయించిన సీఎం రేవంత్. మోడీ అదాని జోడీ అంటే ముఖ్యమంత్రిని అడ్డుకునేంత శక్తి పోలీసులకు ఉండదు. కాకపోతే సరే, ఆ కార్యక్రమంలో భాగంగా అది అనుకొని ఉంటారు, అక్కడ వరకు మాత్రం పోతారు, అంతకంటే ఎక్కువనైతే పోలేరు కదా. సరే, మనం పత్రికల్లో ఎట్లా చూసుకున్నా కూడా ఓపెన్ గా మాట్లాడుకుంటే అంత శక్తి పోలీసులకు ఉండదు, ఆ సాహసం కూడా చేయరు. సో కొంతవరకు పర్మిట్ చేస్తారు. సార్ ఈ తర్వాత వెళ్ళొద్దు అనేటువంటి సూచన చెప్తారు అంతే. చలో రాజ్భవన్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీగా వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు రోడ్డుపై బైఠాయించిన సీఎం రేవంత్. మోదీ అదాని జోడీ, దేశ ప్రజలారా కళ్ళు తెరవండి. వాళ్ళు జోడీ కట్టి కవల పిల్లల సొంటోళ్ళు మోడీ అదాని. భూమికి భరోసా. అసలు అమెరికా గవర్నమెంట్ అరెస్ట్ వారెంటే ఇష్యూ చేసింది మోడీ మీద, ఏది అదాని మీద. శ్రీలంకలో విద్యుత్ కొనుగోలులో నరేంద్ర మోడీ గారు ఒత్తిడి తెచ్చిండట అదానికి ఇవ్వమని. ఎన్ని అవినీతి కుంభకోణాలు నరేంద్ర మోడీ అండ్ అదాని మీద. భూమికి భరోసా. సామాన్యుల భూ హక్కులను పరిరక్షిస్తాం. ధరణితో అన్యాక్రాంతమైన భూముల గుట్టు రట్టు చేస్తాం. సభలో భూభారతి బిల్లు ప్రవేశపెట్టిన పొంగులేటి. మ్యూటేషన్ సమస్యలు తీర్చేందుకు అప్లేట్ అథారిటీ. మళ్లీ రెవెన్యూ సదస్సులు. భూ సమస్యల పరిష్కారం. భూ వివాదాల అప్పీళ్లకు ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు. సాదా బైనామాకు పరిష్కారం. భూదార్ నంబర్లు. బిల్లులోని ప్రత్యేకతలను వివరించిన మంత్రి పొంగులేటి. ఇక ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిని వదిలిపోమని, ఆ భూముల్ని స్వాధీనం చేసుకుని పేదలకు ఇస్తామని వెల్లడి. ఇక ప్రభుత్వ ఆస్తుల్ని తారుమారు చేసే అధికారులకు శిక్షలు. అసైన్డ్ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా జారీ చేయబోతోంది. ఇక భూభారతి వచ్చేదాకా భూ సంబంధ ఆర్డర్లు వద్దు అని చెప్పి మిట్టల్ ఆదేశాలు. ఇక ధరణితో 25,000 ఎకరాలు అన్యాక్రాంతం. ఇందులో ఎక్కువ శాతం జిహెచ్ఎంసీ పరిధిలోనేనంట. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోనే 10,000 ఎకరాలు ఫోరెన్సిక్ ఆడిట్లో ఆ భూముల్ని గుర్తించి స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి ధరణితో 25,000 ఎకరాలు మాయం చేసిరు. చూసుకో, ఒక ధరణి పెట్టి జస్ట్ ఇట్లా కేసీఆర్ లక్షల ఎకరాలు చేసిరు, కానీ ఇది చిన్నది. ఇంకా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పెనుగొండకు. లక్ష్మీనారాయణ రచించిన దీపిక పురస్కారం. 50 ఏళ్లకు పైగా తెలుగు సాహిత్య సేద్యం. అరసం జాతీయ అధ్యక్షుడిగా సేవలు. వచ్చే ఏడాది మార్చి 8న అవార్డు ప్రదానం. ఇక 2 నుంచి టెట్ ఫిబ్రవరి 5న ఫలితాలు. ఈ నెల 26 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇరకాటంలో అమిత్ షా. అంబేద్కర్ విషయంలో ఆయన వ్యాఖ్యలపై దుమారం. ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ గా మారింది. అంబేద్కర్ 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 అని చెప్పి అమిత్ షా వ్యాఖ్యలు చేస్తే బగ్గుమన్నారు. అంబేద్కర్ చరిత్రను తుడిచిపెట్టే కుట్రలు కాంగ్రెస్ బండారాన్ని అమిత్ షా బయట పెట్టారు. అందుకే కొత్త నాటకాలు. ప్రధాని మోడీ ఆగ్రహం. అంబేద్కర్ ను కాంగ్రెస్ 2 సార్లు ఎన్నికల్లో ఓడించింది. వ్యతిరేకంగా నెహ్రూ ప్రచారం. భారతరత్న ఇవ్వలేదు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో చిత్రపటం పెట్టలేదు. ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని మోడీ. అంబేద్కర్ కు వ్యతిరేకంగా ఎన్నటికీ మాట్లాడనని అమిత్ షా అంటారు. ఫస్ట్ క్షమాపణ చెప్పండి. అమిత్ షా క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ను అవమానిస్తే దేశం సహించదని చెప్పేసి రాహుల్ గాంధీ. కేబినెట్ నుంచి షాను తక్షణమే తొలగించాలని చెప్పేసి మల్లికార్జున ఖర్గే అంటున్నాడు. ఇక నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆటోల మీద ఆటోలు వేసేమేసాం అదొకటి. అంటే 4 చక్రాల బండి దిగి 3 చక్రాల బండి ఎక్కిరు. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆటో వాలాల సమస్యలకు ఆద్యుడే వీళ్ళు. ఇక నిన్న ఎవరు మన బండారు లక్ష్మారెడ్డి గారు ఉప్పల్ ఎమ్మెల్యే నడుస్తుందిగా ఆటో ఎక్కినారు. అయితే ఆ ఆటో ఆయన ఏదో నా ఆటో పోయిందని చెప్పి ఏదో ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. మరి బండారు లక్ష్మారెడ్డి గారు, మరి నువ్వు ఆటో అడుక్కొచ్చినవా లేకపోతే ఆడుకి ఆటో నడుపుకుంటూ పోతుంది? మీరు ఎట్లయినా బతకగలుగుతారే. ఆటో చేసుకోను, ఆటో నడుపుకోను, పల్లీలు అమ్ముకోను, ఏదో ఒకటి బతక. జనానికి వచ్చింది బాధ.
బండారు లక్ష్మారెడ్డి సౌమ్యుడు మంచోడు. ఇగో ఈ ఆటో చూడు, ముంగడ ముగ్గురిని కూర్చున్న ఆటోలో అసెంబ్లీకి వెళ్తున్న కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇగో ఆటో ఎట్లా నడుపుతున్నాడు, ఆటోలకు ఫైన్ పడుతుంది ఇప్పుడు. ఆటో వనికొచ్చింది కోసం. అధిక పెన్షన్ పథకం వివరాల సమర్పణ గడువు పెంపు జనవరి 31 వరకు అవకాశం. ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ విషయంలో పీఎఫ్కి సంబంధించింది. ఇక ముంబైలో పడవ ప్రమాదం, 13 మంది మృతి, ప్రాణాలతో బయటపడిన 101 మంది. ప్రయాణికులతో వెళ్తున్న నీల్కమల్ ఫెర్రీని ఢీకొన్న నౌకాదళ బోట్ అంట. నౌకాదళ బోట్ ఢీకొన్నదట. ఇక గురుకులాలపై మాటల యుద్ధం, వసతులు కలుషితాహార ఘటనలపై అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. పిల్లల ఆహారంలో తప్పు జరిగితే కఠిన చర్యలు, ఆహార భద్రతా కమిటీలు, టాస్క్ ఫోర్సులు, కోడిగుడ్డుకు 6 చొప్పున ఇవ్వాలని నిర్ణయం. విద్యా వ్యవస్థను గాడిన పెడుతున్నామని సీతక, గురుకులాలు చదవాలంటే భయపడుతున్నారు. ఈ ఏడాది 54 మంది పిల్లలు మృతి అని చెప్పి గంగుల కమలాకర్ గారు చెప్తా ఉన్నారు. 54 మంది చనిపోయినారు ఈ ఏడాది. వాళ్ళ హయాంలో ఇంకా యూనిఫామ్లు ఇవ్వలేదని హరీష్ రావు గారు. వ్యవస్థను భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ అని చెప్పి అక్బర్. మొత్తం గురుకుల వ్యవస్థను సత్యనాశనం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. నేనే గురుకుల పాఠశాలకు స్వయంగా పోయి ప్రజలతో మాట్లాడి, తల్లిదండ్రులతో పిల్లలతో మాట్లాడితే సార్ గతం కంటే ఇప్పుడు బెటర్ ఉన్నాం సార్ అని చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో పచ్చాబద్దాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా కేటీ రామారావు గారు ఏమంటారు, ఆయన పేరేంది, అల్లు అరవింద్ కొడుకు పేరు అర్జున్. అల్లు అర్జున్ అట కేసీఆర్ పేరు ఏది మన రేవంత్ సీఎం గారి పేరు చెప్పనందుకే అరెస్ట్ చేసి సిగ్గుండాలేమని చెప్పడానికి. ఆ మాట జరగలేదా? పిల్లలు చనిపోలేదట. ఎంత ఇజ్జత్ తక్కువ మాటలే. ఇంత దిగజారుడు రాజకీయమా? యుగాంతంలో కూడా ఎవరు చేయడు ఇంత దిగజారుడు రాజకీయం. చచ్చిపోతే మహిళ పక్షాన్ని ఉండాల్సింది లేదా? సీఎం రేవంత్ ధర్నా విడ్డూరం, అదానిపై మాట్లాడే నైతిక హక్కు సీఎంకు లేదు. అవినీతి జరిగిందని ఒక్క సాక్ష్యమైనా చూపగలరా? టాటాకు చప్పులకు మోదీ ప్రభుత్వం భయపడదు. స్కిల్ వర్సిటీ కోసం అదాన్ని 100 కోట్లు అడిగినప్పుడు ఈ అంశం గుర్తులేదా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక అంబేద్కర్ లో ఆ పలికే అర్హత కూడా కాంగ్రెస్ కు లేదు, కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటుండు. అమిత్ షా ఉంది కదా అందులో. దమ్ముంటే చర్చ పెట్టండి, ఫార్ములా ఈపై శాసనసభ చర్చ పెట్టింది. ఆల్రెడీ గవర్నర్ ఆమోదం దొరికింది. సిఎస్ గారు ఏసీబీ ఇంకా చర్చ పెట్టుడేముంది? చర్చ అవుతుంది కదా ఎట్లాగో ఆ పని అయితే. అప్పుడే ప్రజలకు నిజాలు తెలుస్తాయి. సీఎం రేవంత్ రెడ్డి కేటీ ఇది ముంచుకొస్తుందని ముందే తెలుసు, అర్థమైపోయింది. ముంచుకొస్తుందని ముందే అన్నట్టు. ఆటో నడుపుకుంటూ అసెంబ్లీకి వచ్చిన కేటీఆర్ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్. అదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ర్యాలీపై ఎద్దేవా. ఇక F1 ను H1Bగా మార్చుకోవచ్చు, వీసా నిబంధనలు సరళతరం. ఇక అమెరికా కంపెనీల్లో విదేశీ నిపుణులకు సులభంగా కొలువులు. బైడెన్ నిర్ణయం ఇక 17 నుంచి అమలు. లక్షల మంది భారత ఐటీ నిపుణులకు ప్రయోజనం జరుగుతుందంట. కెనడాలో పాగా ఈజీ కాదు. జాబ్ ఆఫర్లపై ఇమిగ్రేషన్ పాయింట్లు లగచర్ల రైతుల కూరట 23 మందికి బెయిల్. పట్నం నరేందర్ రెడ్డి కూడా విచారణకు సహకరించాలని కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసింది వాళ్ళకి. ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూస్తే చీమ గుట్టినట్టు కూడా లేదు. మణిపూర్ తగలబడుతున్న మోడీ ఇక్కడ ఖతార్కు ఎటో పోతా ఉన్నాడు ఆయన. ఎవరు ఈయన? ఖతారో కువైటో ఎటో పోతున్నాడు ప్రధాని. ఎందుకు పోతున్నారు సార్ అంటే వాళ్ళు పిలిచిరని. మణిపూర్ వాళ్ళు పిలిస్తే 2 ఏళ్ళ నుంచి అటు పోతలేడు, ఆడి మాత్రం పోతాడు. మణిపూర్ తగలబడుతున్నా మోడీ మాట్లాడట్లే. అదానికి ప్రధాని మోడీ అండదండలు. వ్యవస్థలను బ్యాంకులను మభ్యపెడుతుండ్రు. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం. దేశం పరువు తీశారు. అదానిపై అమెరికాలో కేసులు నమోదైనా మోడీ మాట్లాడట్లేదు. స్నేహితుడిని కాపాడేందుకు ప్రయత్నాలు, అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయింది. అందుకే అదాని అంశంపై స్పందించట్లే. బీఆర్ఎస్ డిమాండ్ చేస్తే జేపీసీపై అసెంబ్లీలో తీర్మానం. రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేసేందుకు సిద్ధం. మోదీ కేసీఆర్లు నానానికి బొమ్మ బొరుసులు. చలో రాజ్భవన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షం, అసెంబ్లీలో వాడివేడి చర్చ. విద్యా వ్యవస్థపై ఇరుపక్షాలు డైలాగ్ వార్. అయితే ఫార్ములా ఈ రేస్ పై చర్చ జరగాలి, దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి అని చెప్పేసి కేటీఆర్ అంటుండు. ఇక గేట్ ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలని చెప్పేసి హరీష్ రావు. ఎందుకు కేసీఆర్ రావద్దా ఏంది? కేసీఆర్ సభకు రాకుండా అడ్డుకునే కుట్ర కాకపోతే ఏందండి హరీష్ రావు గారు? ఇది అన్యాయం. ఇది అసలు అసెంబ్లీ ముంగట అసలు మేమేమో కేసీఆర్ గారు రావాలని మేము చెప్తా ఉన్నాం. మీరేమో అసెంబ్లీ ముంగట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలంటే మీ మామను భయపెట్టే కార్యక్రమమే కదా ఇది. ఇదేదో పదార్థం తీసుకోకుండా వస్తే ఆయన రాగలుగుతారా? పాపం కాదు, వచ్చుడు తర్వాత ఆయన అడ్డుకునే కుట్రలో భాగం కాదా ఇది? తీవ్రంగా ఖండిస్తారు. కేసీఆర్ తాగి పడిపోయారని చెప్పి బీర్లాలయ్య ఫ్రీ బస్కు బీఆర్ఎస్ వ్యతిరేకం అని చెప్పి సీతక్క. అయితే నిన్న జరిగిన విషయం ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతుంటే ఆయన ఏదో మాట్లాడుతుంటే ఈ తాగి వస్తా ఉన్నారు అధ్యక్ష, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టాలంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పైన గతంలో ఈయన ఎవరు గాదర్
గాదర్ కిషోర్ వీళ్ళు ఈయన కోమటిరెడ్డి, నేను ఇప్పటికి కూడా చెప్తాను, గాదర్ కిషోర్ గారు మీరు నిరూపించాలి. అనడం కాదు అట్లా లేదు, తప్పదు. మీరు చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో 11 గంటలకే తాగి లాగులో మూత్రం పోసుకున్న ఆరోపణ ఏదైతే చేసిరో దాన్ని నిరూపించాలి, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. 100% అంతే. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా అన్నాడు ఈ మాట. ఈ తాగుబోతుకు మంత్రివర్గంలో ఎట్లా తీసుకుంటారు అనేటువంటి మాట చెప్పారు. సరే, మీరేం చెప్పినా కూడా నిరూపించాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సరే ఆయన ఏం చేస్తాడు, ఆయన ఇంటికాడ ఆయన ఇష్టం, కానీ సభలో ఉన్నప్పుడు ఆయన గురించి అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. క్షమాపణ చెప్పాలి. నిరూపించకపోతే నిరూపిస్తే ఏం అక్కర్లేదు, కానీ నిరూపించకపోతే మాత్రం క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటది. పాపం హరీష్ రావు గారు అట్లా మాట్లాడితే పాపం ఎంత ఇబ్బంది పడతాడు వెంకటరెడ్డి గారు. చిన్నగా అయిపోయింది ముఖం జర చేపట్ల. అది మీ మామకు సూట్ అవుతుంది కానీ మంత్రి గారికి సూట్ కాదు. భూభారతి మేధావుల సూచనల ప్రకారమే డ్రాఫ్ట్ సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరిస్తాం. ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారి, భూ వివాదాలపై అప్పీల్కు ట్రైబ్యునల్, అనుభవదారుల కాలం యాడ్ చేసి అనుభవదారుడి కాలం డిలీట్ చేసి లక్షలాది ఎకరాలను కొలగొట్టి ఉచిత న్యాయం అందించడానికి వ్యవస్థ, మళ్ళీ అనుభవదారుడి కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. ప్రతి రిజిస్ట్రేషన్ కు సర్వే మ్యాప్, ప్రతి ఏటా జమాబందీ నిర్వహిస్తాం. గ్రామ కంటాలోని సమస్యలు క్లియర్ చేస్తాం. ధరణిని బంగాళాఖాతంలో వేశాం. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో భూభారతి బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి. ఇక ఆటో డ్రైవర్లను ఆదుకుంటాం. ప్రతి ఏడాది 12,000 ఇవ్వాలనుకున్నాం, నిధుల కొరత కారణంగా ఇవ్వలేకపోయాం. త్వరలో వారందరికీ సాయం అందిస్తామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. ఈ అంబేద్కర్ అవమానించింది కాంగ్రెసే, ఆయన ఓడిపోయేలా చేసింది అంబేద్కర్. ఇప్పుడు అమిత్ షా గారిని కాపాడే దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్, అదానితో ఉన్న బంధం బయట పెట్టే కాడ మాత్రం లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి. వాళ్ళ చీకటి చరిత్రను ఓబీసీల ద్రోహి నరేంద్ర మోడీ గారు. ఓబీసీలను మభ్యపెడుతూ ఓబీసీల క్యాస్ట్ సెన్సస్ వాళ్ళ వాటాకు తగ్గట్టు రిజర్వేషన్ ఇవ్వాలనే విషయంలో నరేంద్ర మోడీ గారు దానికి వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఓబీసీల ద్రోహి నరేంద్ర మోడీ గారు. ఉలికిపడ్డ డర్టీ పాలిటిక్స్ చేస్తోంది కాంగ్రెస్, ఉలికిపడ్డట ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపణ. ఆ పేరు వరకే పలికే అర్హత మీకు లేదు. అంబేద్కర్ను కాంగ్రెస్ మోసం చేసింది, అణగారిన వర్గాలకు ద్రోహం చేసింది. అంబేద్కర్ను బీజేపీ గౌరవించింది, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లింది కేంద్ర మంత్రి బండి సంజయ్. కరెన్సీ విలువ పడిపోతుంది, ఉత్పాదక రంగం బలహీనపడుతుంది, వాణిజ్య లోటు, వడ్డీ రేట్లు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం పెరుగుదలను చూస్తాం. పెట్టుబడిదారు విధానాలను ప్రాధాన్యం ఇవ్వడం కారణం. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్. ఆయనేమో దేశము, ఆర్థికం, ఉత్పాదక రంగం ఆయన అంటుంటే వీళ్ళు ఏ పనులు ఉన్నారు చూడు. న్యూ ఇయర్ వేడుకలే లక్ష్యం. యువతను ఆకర్షిస్తున్న పబ్బులు, క్లబ్బులు మత్తులో ముంచేందుకు ప్లాన్ చేస్తున్నట. స్మగ్లర్లపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టిరు. డ్రగ్స్, గంజాయి సరఫరా కాకుండా చర్యలు తీసుకుంటున్నట. జమిలీపై 31 మందితో జేపీసీ, లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మందికి అవకాశం. సభ్యుల పేర్లు ఖరారు చేస్తున్న పార్టీలు. కమిటీ సభ్యురాలుగా ప్రియాంక గాంధీ, సుఖ్దేవ్, రణదీప్ సుర్జేవాలను కాంగ్రెస్ ఖరారు. బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్, నిషికాంత్ దుబేలకు ఛాన్స్ ఇచ్చిరట. పోలీసుల సమస్యలు పరిష్కరించాలి, పని ఒత్తిడి తగ్గించే కార్యక్రమం చేపట్టాలి, సరైన సమయంలో బెనిఫిట్స్ ఇవ్వాలి, గ్రామ దేవతల దేవాలయాల సంరక్షణకు చేయూతనివ్వాలి, ఆరోగ్య శాఖలో అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలి, మాదాపురం మండల కేంద్రంగా ప్రకటించాలి, శాసన మండలిలో ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న. సో ఇవాళ ఇప్పుడు మొదటిదే సభ ప్రారంభమే 317 పైన నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్న ఉంది, అందుకోసమే తొందరగా పోయి ఏర్పాట్లు చేస్తా ఉన్నా. మీ సమస్యలను చట్టసభలో ప్రస్తావిస్తా. నిరుద్యోగుల కాంగ్రెస్ అండగా ఉంది. ఏడాదిలోని 55,000 ఉద్యోగాలు ఇచ్చాం. గత ప్రభుత్వం మీకు అన్యాయం చేసింది. 10 ఏళ్లలో నిరుద్యోగులను పట్టించుకోలే. ఓయూ నిరుద్యోగ కృతజ్ఞత సభలో ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న. నిన్న ఓయూలో జరిగింది. ఇక టీఎఫ్డీసీ చైర్మన్ గా దిల్ రాజు కుటుంబ సభ్యులతో కలిసి బాధ్యతల స్వీకరణ నిన్న స్వీకరించినట్ట. ఇక దిశ అండ్ మిగతా వార్తల్ని మన శ్యామ్ కూడా అందిస్తారు. క్షమించండి. దిశ